జరిగినప్పుడు ఎలాగైతే ఆకాశంలోని మేఘాలన్నీ కరిగిపోతాయో ఆకాశం మళ్లీ నిర్మలంగా మారుతుంది. అదే విధంగా నీలోని క్రోధం కూడా కరిగిపోతుంది. పద వెళ్దాం రా పుత్ర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. క్రోధం అనే ఉన్మాదం నుండి బయటపడటం నువ్వే నేర్చుకోవాలి పుత్ర. క్రోధం తలెత్తగానే దానిని అణిచివేయాల్సి ఉంటుంది. ఓం గం గణపతయే నమః. 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 నాకు మళ్ళీ క్రోధం వస్తుంది, కానీ ఈ క్రోధం వల్ల ఏ లాభమూ లేదు. కోప కారణమైన చంద్రుడే కనబడటం లేదు. ఆ సందర్భం ఎప్పుడో దాటిపోయింది. మరి ఇప్పుడు నేను కోపం తెచ్చుకోవడం సహజమేనా? లేదు. గణేష, ఏమైంది? ఇక్కడే నిలబడి ఎందుకు నవ్వుతున్నావు? నాకు తెలీదమ్మా, కానీ నాలో మళ్ళీ క్రోధం ముంచుకొస్తుంది. నా మనసులో తమరి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. దాంతో నేను మళ్ళీ నిర్మలమైపోయాను, కురిసి వెలిసిన ఆకాశంలాగా.